హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? 2 days బ్లాగ్ చేయలేదన్నమాట హెల్త్ ప్రాబ్లం వల్ల. ఈరోజు అయితే మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేశాను. పాపని స్కూల్కి పంపించాను. మేము బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట. ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయాడు. జస్ట్ బాబుకి ఇప్పుడే తినిపించి వీడియో స్టార్ట్ చేశాను. ఇంట్లో పనులు అయితే చాలా ఉన్నాయి. ఈరోజు లంచ్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. పాపకి మార్నింగ్ తనకి చేసి పంపించేశాను. మేము లంచ్ కోసం ఇంకా పప్పు చేసుకోవాలి, రైస్ చేయాలి. ఇంట్లో ఇంకా కిచెన్లో వర్క్ ఉందన్నమాట. ఇల్లు ఊడడం చూడడం ఇక రోజు ఉండేటివి చాలా పనులు ఉన్నాయి. సో ఈరోజు అయితే వ్లాగ్ ఇలా ఉంటుంది. ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తినిపించడం అయిపోయిన తర్వాతనే ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా వాడు ఏం చేస్తాడో, సతాయిస్తాడో, పని చేసుకొని ఇస్తాడో లేదో చూడాలి. కిచెన్లో అయితే వర్క్ చాలా ఉంది. ఇప్పుడు స్టవ్ చూడండి, నిన్న కడగలేదనమాట, జిడ్డు పట్టిపోయింది. ఇక్కడ అంతా క్లీన్ చేసుకోవాలి. సింకులో కూడా ప్లేట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. కిచెన్లో ప్లేట్స్ కడగడానికి ముందే రైస్ పెట్టేశాను స్టవ్ పైన. ఇంకా కుక్కర్లో పప్పు కూడా వేసాను అనమాట. వేసిన తర్వాతనే ఈ ప్లేట్స్ కడగడం స్టార్ట్ చేశాను. కడిగేలోపు పప్పు ఉడుకుతుంది, ఇంకా రైస్ కూడా అవుతుంది కదా అని చెప్పి అవైతే స్టార్ట్ చేశాను. ప్లేట్స్ కడుక్కుంటూ అవి చేసేస్తే తొందరగా అయిపోతుందని. 2 days వ్లాగ్ ఎందుకు చేయాలంటే ఫుల్ హెడ్ఏక్ ఉండే అనమాట. 1 side హెడ్ఏక్ వల్ల చాలా ప్రాబ్లం ఉంది. హెడ్ఏక్ వస్తే భరించలేను నేను, అందుకనే వ్లాగ్స్ చేయలేదు 2 days. బాబు కడుక్కున్నాడు. మధ్యలో వాటర్ వచ్చినాయి. వాటర్ పడుతుందని వాడు ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇక వాడికి నిద్ర వచ్చేసింది, పడుకోబెట్టేశాను. ఇప్పుడు కిచెన్లో ఇంకా పప్పు పోపు వేయాలి అంతే. రైస్ అయితే అయిపోయింది, పప్పు ఉడికిపోయింది అనమాట. పోపు వేయాలి. మునక్కాయ పప్పు చేద్దామని లాస్ట్ వీక్ తీసుకున్న మునక్కాయలు ఇంతవరకు చేయలేదు. సో ఇప్పుడు మునక్కాయ పప్పు అంటే ఉడకబెట్టేసాను. పోపు వేస్తే స్టవ్ క్లీన్ చేస్తే కిచెన్లో వర్క్ అయిపోతే ప్లేట్స్ కడిగేసాను. వాటర్ కూడా వస్తే పట్టాను అనమాట. సో ఫ్రెండ్స్, కిచెన్లో అయితే నీట్గా అయిపోయింది అనమాట. ఇప్పుడు బాల్కనీలో కొంచెం వర్క్ ఉంది, అక్కడ క్లీన్ చేయాలి. చూడండి, సింక్ కూడా కడిగేసాను, స్టవ్ కూడా కడిగేసాను. బాల్కనీలో ఇలా ఉంది మొత్తం. అక్కడ మొత్తం ఆ కార్నర్కి ఆయిల్ పడ్డదనమాట, జిడ్డు పట్టిపోయింది. అదంతా క్లీన్ చేసి కడుగుతాను. ఇప్పుడు క్లీన్ అయిపోయింది, జిడ్డు అంతా రుద్దు కడిగేసాను. ఇక్కడ అంతా మళ్ళీ డస్ట్బిన్ కవర్ వేసి సెట్ చేసుకోవాలి. బాబు అయితే లేచిండు. లేచిగా నా దగ్గరకు వచ్చి నేను కిచెన్లో వర్క్ చేసుకుంటుంటే ఇక వాటితో పాటు కూర్చోవాలి. ప్రస్తుతానికైతే అయిపోయింది. బట్టలు ఒకటి వాషింగ్ మిషన్లో వేయాలి. మెల్లి వెళ్ళి వాషింగ్ మిషన్లో వేసుకొని కూర్చుంటాను. టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది, 10 to 12 అలా అవుతుంది అనమాట. మా హస్బెండ్ అయితే వస్తాడు. అప్పటి వరకు వాషింగ్ మిషన్లో బట్టలు వేసి కొద్దిసేపు ఇక వీటితో పాటు కూర్చోవాలి. పప్పు చేశాను కదా, పప్పులోకి ఆమ్లెట్లు వేసుకున్నాము. ఇంకా పచ్చడి పెట్టుకొని తినేస్తాము లంచ్ అయితే. ఇప్పుడే వాషింగ్ మిషన్ అయిపోయింది, బట్టలు అన్నీ తీసి ఆరేయాలన్నమాట. ఇప్పుడు బాబుకి కూడా సేమ్ రైస్ ఇంకా పప్పు కొంచెం చప్పగా వేసానమాట. అదే తినిపిస్తున్నాను. వాడేమో కథలు పడుతుండు. స్పైసీగా లేదు కదమ్మా, ఎందుకు ఉంచేస్తున్నావు? కొంచెం ఉంచేస్తున్నాడు అనమాట. ఇప్పుడు కూడా వాడికి తినిపిస్తున్నాను. బాబుకి ఫుడ్ పెట్టేశాను. ఇంకా పాపని 3:30కి తీసుకొస్తాను కదా, తన కోసమని తనకి శాండ్విచ్ చేద్దామని. మార్నింగే పాలు తాగింది, మళ్ళీ ఈవినింగ్ కూడా పాలు ఎందుకు అని ఇంకా శాండ్విచ్ బ్రెడ్ ఉంది ఎట్లాగనమాట, శాండ్విచ్ చేసిద్దామని ఇవన్నైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే శాండ్విచ్ చేసి తన కోసం రెడీగా ఉంచుతా. జస్ట్ స్టఫ్ కలిపి పెడతాను అనమాట. తను వచ్చినాక బ్రెడ్ పైన కాల్చి ఇస్తాను. క్యాప్సికమ్, క్యాబేజీ, టమాటో, ఆనియన్స్ తీసుకున్నాను. పచ్చిమిర్చి చేయట్లేదు, చిల్లీ ఫ్లేక్స్ వేద్దామని. కార్న్ కూడా ఉడకబెడుతున్నా. ఈ కార్న్ కూడా వేస్తాను అనమాట, దాంట్లో మంచిగా ఉంటుంది కదా. ఈ చల్లార్చిన తర్వాత వేస్తా. ఇప్పుడైతే బాయిల్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఇవన్నీ మిక్స్ చేసుకుందాము. స్వీట్ కార్న్ కూడా వేసాను అనమాట. దీనైతే ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేస్తాను. వచ్చేసి తందూరి మయోనీస్ అనమాట, ఇది యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం యాడ్ చేసి మొత్తం మంచిగా మిక్స్ చేస్తాను. చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం చాట్ మసాలా వేస్తున్నాను అనమాట. చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని పాప వచ్చినాక చేస్తాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం గణేష్? చూడ ఎక్కడికి వెళ్తున్నాం మనం. బాయ్ చెప్పు, బాయ్ చెప్పవా? బాయ్ చెప్ప, బాయ్. దా ఆగుతాలి, రన్ చేయొద్దని చెప్పినా కదా, మమ్మీతో పాటు రావాలని చెప్పినా.
తమ్ముడు ఎట్లా చూడు చూడు. స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను, ఆడుకుంటున్నారు ఇద్దరు. ఏమైంది గును? వీటిని అటు ఇటు రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం మయోనీస్ కానీ కెచప్ కానీ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ దాంట్లో పెట్టి మళ్ళీ కాల్చుకోవాలి, అంతే. శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను పాప ఎమ్మి తినేస్తామన్నమాట కెచప్ వేసుకొని. తమ్ముడు మంచిగా తింటాడు. ఎగ్గునది నీకు మంచి, అందులో ఉన్న అవన్నీ మంచిగా పెట్టుకొని తినాల. కార్న్ పెట్టిన దాంట్లో. మా హస్బెండ్ కోసం శాండ్విచ్ రెడీ చేశాను, తీసుకెళ్తున్నా. ఏమంటాడో చూద్దాం. రాజీ నీ కూతుర్ని తినమ్మను. ఒక బేకరీలో తింటామన్నమాట. నాకు ఆ ఫ్లేవర్ వచ్చిందన్నమాట. అన్నీ వేసినందుకు దాంట్లో క్యాప్సికమ్, క్యారెట్, టమాటో, ఆనియన్, మయోనీస్, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసేసిన. ఏమనుకుంటున్నావు? కెచప్ లేనా? కెచప్. మా హస్బెండ్ తిన్నాక టీ తాగి, మా హస్బెండ్ పిల్లలకు పాపకు హోంవర్క్ చేపిస్తాడు. నేను కిచెన్లో వర్క్ చేసుకోవాలన్నమాట. పప్పు చేశాను కదా, పప్పు సరిపోదు. కొంచెం ఆనియన్ ఎగ్ చేస్తా, ఇంకా రైస్ పెట్టేస్తాయి. ప్లేట్స్ వెయిట్ చేస్తున్నాయి నా కోసం. కడగా కొడుతున్నామా. ఇగో మా పాప అయితే హోంవర్క్ చేయడానికి రెడీ అవుతుంది కదా. ఆనియన్ ఎగ్ చేస్తానండి, పప్పు సరిపోదని. సో కొంచెం అంత ఒక 3 ఆనియన్స్ కట్ చేసి ఎగ్ పుట్లాగా చేస్తున్నాను. రైస్ అయితే అవుతుంది. రైస్ అయిపోగానే బాబు కూడా రైస్ పెట్టేస్తాను. పప్పు కొంచెం ఉందన్నమాట. సో అందుకని మా హస్బెండ్ అయితే ఇంకా పాపకి హోంవర్క్ రాపిస్తున్నాడు. తల్లి, విచ్ టేబుల్ ఇస్ దట్? 2 టేబుల్. నీకు వచ్చా? చెప్పు ఒకసారి. 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 40, 2 8 60, 2 9 80, 2 10 20. లవ్ యూ తల్లి, లవ్ యూ. క్లాప్ క్లాప్ క్లాప్, అక్కకి క్లాప్. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా కడిగి పెట్టాను అనమాట. బాబువి ఇంకా పాపవి హాట్ వాటర్లో కడిగి పెడతాను. ఇంకా ఇగో కుక్కర్లో రైస్, ఎగ్ కర్రీ. బాబుకి కూడా ఫుడ్ అయిపోయింది. ఇప్పుడే బంద్ చేశాను అనమాట. ఒక 5 మినిట్స్ అలా ఆగి తినిపిస్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది బ్లాగ్ కామెంట్ చేయండి. ఇప్పుడైతే బ్లాగ్ ఇంతే అనమాట. పిల్లలకు తినిపించేసి పడుకోవడం. వాడు ఏడుస్తూ ఉన్నాడు, సతాయిసుడు. ఇంకా షూట్ చేయలేను. అమ్మ బాయ్ చెప్పు. బాయ్ చెప్పేసి ఇక బాయ్ చెప్పు గును. బాయ్. ఓకే బాయ్ అందరికీ. బ్లాగ్ ఇంత ఎండ్ చేస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలకు తినిపించి మేము తిని ఇంకా పడుకోవడం అనమాట. మా హస్బెండ్ కూడా హెడేక్ వస్తుందని తను పడుకున్నాడు. సో అందుకని ఇప్పుడు పిల్లల్ని నేను చూసుకోవాలి. వర్క్ అయితే అయిపోయింది. సో బాయ్ 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 బాయ్.